ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, నూనె, తెలకపిండి, ఉప్పు, పసుపు ఇవేనండి కావాలి. ఈ బీర ముక్కలకి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చూపించిన విధంగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని పోపు దినుసులన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంటే వేగాలన్నమాట బాగా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి బాగా ఉడికాయో లేదో చూసుకోవాలి. ఇలా అట్లకాడతో కలుపుతూ నొక్కి చూడాలి, ముక్క మెత్తబడిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముక్కలు మగ్గిపోయాయి. తరువాత తెలకపిండి పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ తెలకపిండితో పొట్లకాయ తెలకపిండి వేసుకోవచ్చు, ఆనపకాయ తెలకపిండి వేసుకోవచ్చు. ఉత్తి తెలకపిండితో కూడా కూర చేసుకుంటారు. ఎలాగంటే పోపు వేసేసి వెల్లుల్లిపాయ, నీరుల్లిపాయ వేసి తెలకపిండి పోస్తూ కాస్త నీళ్ళు జల్లుకుని మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి తక్కువ మంటలో. ఒకసారి తింటే వదిలిపెట్టరు మీరు, అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న మూకుడు పెట్టుకుని వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు బాగా వేయించుకుని కూరలో వేసి బాగా కలుపుకోవడమే. అంతేనండి, బీరకాయ తెలకపిండి కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ.